హాయ్! నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నిస్సార్ గురించి అధ్యయనం చేద్దాం. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇక్కడ శాటిలైట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. నిసార్ వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విచ్ ఇస్ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో. జూలై 30, 2025 శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. అంటే ఇక్కడ లాంచ్ వెహికల్ వచ్చేసి జిఎస్ఎల్వి F-16. ఆబ్జెక్టివ్స్, కీ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఇట్ మెజర్స్ ద టెక్టోనిక్ ప్లేట్స్. ఎర్త్‌క్వేక్ అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. సాయిల్ ఎరోషన్, అండ్ అగ్రికల్చర్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాక్ క్లైమాటిక్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్స్, రెయిన్‌ఫాల్, గ్లేసియర్స్. మూడోది డిజాస్టర్ రెస్పాన్స్. ఎర్త్‌క్వేక్స్, సైక్లోన్స్ లాంటివి సంభవించినప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. మానిటర్ ఫారెస్ట్ హెల్త్. అండ్ ఇస్రోకు సంబంధించిన 102వ రాకెట్ ఇది. జిఎస్ఎల్వి సిరీస్‌లో 18ది. హైలైట్స్ చూద్దాము. దిస్ ఈస్ ద ఫస్ట్ జాయింట్ మిషన్ బిట్వీన్ ద యూఎస్ఏ అండ్ ఇండియా. ఇది ఒక అడ్వాన్స్డ్ రాడార్ బేస్డ్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉంటుంది. ఎల్ బ్యాండ్, అనేది నాసాకి సంబంధించింది. ఎస్ బ్యాండ్ అనేది ఇక్కడ ఇస్రోకు సంబంధించింది. ఎల్ బ్యాండ్ లాంగ్ వేవ్ ఉండడం వల్ల డీప్ పెనెట్రేషన్ ఉండి ఫారెస్ట్‌లో కనోపీ లాంటివి అధ్యయనం చేయవచ్చు. మరి ఎస్ బ్యాండ్ డీప్ పెనెట్రేషన్ ఉండకుండా హై రిజల్యూషన్ పిక్చర్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మూడోది స్వీప్‌సార్ అడ్వాన్స్డ్ రాడార్ ఇమేజింగ్. హ్యూజ్ ఏరియాను హై రిజల్యూషన్‌తో స్కాన్ చేయవచ్చు. మరి ఇక్కడ బేసిక్స్ చూద్దాము. ఇస్రో 1969 ఆగస్ట్ 15థ్ ఏర్పడ్డది. ప్రస్తుత చైర్మన్ వి. నారాయణ గారు. హెడ్ క్వార్టర్స్ బెంగుళూరు. మరి నాసా 1956 హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.